Bible says man will leave his parents and cleave unto his wife. What does this actually mean? Does it emphasize the emotional dependence of man on parents, especially on mother and then on wife? Can we connect the mental trauma what men face today to the lack of emotional support from the family and wife? Actually, this question is so important. It actually demands that we scrub or we edit some of our teachings in the church. Some of our teachings in the church are Western, not biblical. They are Western. There is a lot of difference between being Western and being biblical. West understood leaving as complete abandonment of their parents, not living with them. You don't have to kind of thing. అసలు మీ తల్లిదండ్రులతో అవసరం లేదు, మీకు వాళ్ళతో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య మొత్తం అన్న ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. వెన్ బైబిల్ సేస్ లీవ్, దట్ it is a comparative statement that your dependency, your fellowship, your fulfillment is not from your parents anymore. It shifts to your wife. That's all it says. Leaving and cleaving is not living separate. Leaving and cleaving is not cooking separate. Living and cleaving is not departing from your parents. Leaving and cleaving is primarily becoming one. You and your wife becoming one. So that's what it says. And మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైవాహిక వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనకు చాలా వెసులుబాటు ఉండేది. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, మేనమామ, చిన్నాయన, బాబాయ్, పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గరే ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి, మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది. ఆ సోషల్ స్ట్రక్చర్లో ఏదైనా పొరపాటు చేయాలంటే కూడా, ఏదైనా దురుసుగా చేయాలంటే కూడా 10 సార్లు ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయిన కారణం చేత ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొంత తల్లిదండ్రులనే పిలుస్తున్నాం. అన్న భార్యను, అన్న పిల్లలను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని పిలిచే దౌర్భాగ్యంలోనికి మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ. దట్ ఈస్ ద డెఫినేషన్ టుడే. కాబట్టి దాని కారణంగా మనం ఈ ప్రెషర్, ఈ స్ట్రెస్ దీన్ని డబుల్ చేసుకుంటున్నాం. మనకు పంచుకునే వాళ్ళు లేరు, మనతో మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు లేరు. దూరాలు పెరిగాయి కానీ కంపారిజన్స్ పోలేదు. దగ్గరైన వాళ్ళు కనీసం సరిగ్గా మనం కలిసి ఉండగలమా అని అనుకుంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత వీఆర్ గోయింగ్ స్లోలీ, దో ఒక చోట ఉన్నా కానీ స్లోలీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యూ ఆర్ అలోన్. యు ఆర్ గోయింగ్ అలోన్. ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అని అంటే, ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్డ్ అండ్ లిబరేటెడ్ లైఫ్ కావాలి అని అనుకుంటే, డోంట్ ఎంఫసైజ్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఇన్ ద వెస్టర్న్ ఫార్మాట్. లీవింగ్ అండ్ క్లీవింగ్ in the Asian format is better. Asian format better. ఎక్కడంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులకు కావలసినటువంటి అవసరతలు చూడు, వాళ్ళను పోషించు, వాళ్ళతో కలిసి ఉండు. కానీ ఒకటే రూఫ్ కింద ఉండాలి అన్న రూల్ ఏమీ లేకుండా వాళ్ళను గౌరవించి వారి వసతులు, వారి అవసరతలు తీర్చగలిగినంత దగ్గరగా ఉంటూ వాళ్లకు నీ భార్య ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టడం నీ బాధ్యతే. పురుషుడిగా మన బాధ్యతే. అలాగే మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, నీ భార్య పట్ల వ్యవహరించే దురుసుతనాన్ని ఆపటానికి నీ భార్యకు అవకాశం ఇవ్వకు, నువ్వే చేయి. అండ్ ఆ సంబంధాలు మధురంగా ఉంటాయి. అలా మధురమైన సంబంధంలోనికి ఉండటం కోసం కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది? మనుషులం కదా, స్ట్రగుల్ ఉంటుంది. అయినా కానీ దాన్ని భరిస్తూ ముందుకెళ్ళటమే కుటుంబం. అలా కాదు అని అనుకుంటే వెస్టర్న్ సొసైటీ 70 సంవత్సరాల్లో ఈ రోజుల్లో విదిన్ 70 ఇయర్స్ ముందు ఇలా ఉండేది కాదని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ న్యూస్ పేపర్స్ రాస్తున్నారు. 70 సంవత్సరాల్లో ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, క్రిస్మస్కు 1 గంటకు ఇంటికి వచ్చి పిల్లలు కనిపించి కేక్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. ఈరోజు మీ పిల్లవాడికి నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే మీ పిల్లవాడికి జరుగుతుంది. వాళ్ళ పిల్లవాడు వాడికి అదే చేస్తాడు.
whatever you sow today is what you reap as a society in the future. So let's not go there. The Western model of a family is an utter failure. And it is not biblical model too. The biblical model is what Asian models are. So let's stick to it. This is very important, and thank you very much for that question.